అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే లిక్కర్ స్కామ్ అనమాట. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజు ఒక అప్డేట్ బయటకు వస్తానే ఉంది. ఆ లిక్కర్ స్కామ్లో తల, వేలు, కాలు, చెయ్యి అన్నీ పెట్టిన వాళ్ళు ఒక్కొక్కరుగా రోజు బయటకు వస్తానే ఉన్నారు. సిట్ అధికారులు ఒక్కొక్కరి భాగోతం బయట పెడతానే ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022లో జరిగినటువంటి ఒక సంఘటనకి సంబంధించి పునర్విచారణ చేసేందుకు ముందడిగేసింది. అదేంటి అనేది మీకు గుర్తు చేస్తా. 2022 సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జంగారెడ్డి గూడెంలో దాదాపు 47 మంది చనిపోయారు ఒకటేసారి, కల్తీ మద్యం తాగి. అది కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో నిలబడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, జంగారెడ్డిగూడెంలో మరణించినటువంటి ఈ 47 మందివి కూడా సహజ మరణాలే, కల్తీ మద్యం తాగి చనిపోలేదు, సహజంగా చనిపోయిన వాటిని ప్రభుత్వం మీదకి బురద జల్లుతా ఉంది ప్రతిపక్షం అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రాంతంలో ఒకేసారి 47 మంది చనిపోతే దాని మీద ఎంక్వైరీ వేసి సమస్య ఎక్కడ తలెత్తిందో తెలుసుకొని వాటికి తక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆ 47 మందివి కూడా సహజ మరణాలు అని పూచిక పుల్లని తీసి పడేసినట్టు తీసి పడేయడం అనేది ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండున్నాడు ఆ టైంలో అనేది మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీకి పిలిచింది కూటమి ప్రభుత్వం. సమగ్రమైనటువంటి దర్యాప్తు కోసం ఎస్పీ నేతృత్వంలో ఒక టీంని ఏర్పాటు చేసింది ఏలూరు జిల్లా. జగన్ సర్కారు హయాంలో కల్తీ మద్యం, నాటుసారా తాగడం వల్ల జంగారెడ్డిగూడెంలో సంభవించినటువంటి వరుస మరణాలపై సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మ ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. 2022లో జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న వరుస మరణాల వెనుక ఉన్న అసలైన కారణాలేంటి, అప్పట్లో నమోదైన కేసులు, ప్రస్తుత పరిస్థితి, స్థానిక అధికార యంత్రాంగం వైపు నుంచి ఏ లోపాలు ఉన్నాయి, వీటన్నిటి మీద మళ్ళీ ఎంక్వైరీ కమిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయడం జరిగిందనమాట. ఇక ఈ ఎంక్వైరీలో గుర్తించినటువంటి అలాగే సేకరించినటువంటి ఆధారం చేసుకొని మరణాలకు బాధ్యులైనటువంటి వాళ్ళను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు అయితే జరగకుండా న్యాయమైనటువంటి అలాగే పరిపాలనా విధమైనటువంటి అలాగే సాంకేతిక పరంగా ఏ చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని గవర్నమెంట్కి రెఫరెన్స్ చేయండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆ అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం అంతా 1 నెలలోనే పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇక ఈ జంగారెడ్డిగూడెంలో ఈ కల్తీ సారా తాగి చనిపోయినటువంటి మనుషుల యొక్క చావుల వెనుక ఉన్నటువంటి చీకటి కోణాన్ని బయటికి తీయాలి. అదే కాకుండా ఆ రోజు ఎవరిని కాపాడడానికి ఈ మనుషుల యొక్క చావులని, దాని వెనక ఉన్నటువంటి చీకటి కోణాన్ని సమాధి చేశారు అనే దిశగా కూడా ఈ అధికార యంత్రాంగం పూర్తిగా లోతుగా ఎంక్వైరీ చేయాలని కూడా ప్రభుత్వం వాళ్లకు చెప్పడం జరిగిందనమాట. జంగారెడ్డిగూడెంలో 2022 సంవత్సరం మార్చి 9వ తారీఖు నుంచి 10-11 ఇలా 2 రోజులు వరుసగా కల్తీ సారా తాగి దాదాపు 47 మంది చనిపోయారు. వీళ్ళంతా చనిపోవడానికి కొద్ది గంటల ముందు సారా తాగడం జరిగిందనమాట. ఇక దాని తర్వాత తాగిన తర్వాత వాళ్ళకి ఏమైంది అంటే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి రావడం, అలాగే కళ్ళు మసగబారిపోవడం, తల తిరగడం, మొహం అంతా నల్లగా పాలిపోవడం, నాలుక తెల్లబడిపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ వెనువెంటనే రావడం, వాళ్ళు మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందినటువంటి వ్యక్తుల్లో అందరూ 35 నుంచి 38 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళే. 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. జగన్ హయాంలో విక్రయించిన కల్తీ మద్యం, కల్తీ సారా ఇవి తాగే ఆ ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆ చనిపోయిన వాళ్ళ
కుటుంబ సభ్యులంతా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపించడం జరిగింది. ఈ చావులు వెనుక ఉన్నటువంటి చీకటి కోణాలని బయటికి రానికుండా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ క్షేత్రస్థాయి అధికారులతో కుమ్మక్కైపోయి ఆ నిజాల్ని సమాధి చేసేశారు ఆ టైంలో. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద టాస్క్ ఫోర్స్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆ సమాధిలో నిక్షిప్తమైపోయి ఉన్నటువంటి నిజాలు బయటికి వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక ఆ రోజు ఈ మరణాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడతారంటే, జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్నటువంటి సహజ మరణాలే. అవునులే, బాత్రూంలో రక్తపు మడుగులో పడిపోయి ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి భౌతిక కాయం చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అది మర్డర్ అని తెలుస్తుంది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కు మాత్రమే అది గుండెపోటుగా అర్థమయ్యింది. సో రక్తపు మడుగులో పడిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారిని చూసే మీకు అది సహజ మరణం అనిపించింది. ఇక ఇది అనిపించడంలో ఏమన్నా కానీ చీటికి మాటికి ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం ఏదో ప్రజలందరినీ హింసించేస్తూ ఉంది అది ఇదని చెప్పేసి ప్రజల ముందు విపరీతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు జనాలు మర్చిపోయారేమో అని అనుకుంటా ఉన్నారు. కానీ గుర్తు చేయడానికి మా అలాంటి వాళ్ళు ఉంటారు. మేము గుర్తు చేస్తూనే ఉంటాం ప్రజలకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది మళ్ళీ పరిపాలన చేయడానికి రాకూడదు అని కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళం. ఖచ్చితంగా ప్రజలకు ప్రతిదీ గుర్తు చేస్తాం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.